పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. నేను డాక్టర్ ఎం రాంభద్రరాజు, ప్రధాన శాస్త్రవేత్త, తెగులు విభాగం, వ్యవసాయ పరిశోధన స్థానం, పెద్దాపురం. ఈరోజు మొక్కజొన్నలో తెగుళ్ళ యాజమాన్యం గురించి తెలుసుకుందాం. మొక్కజొన్న మన భారతదేశంలో 3వ అతి ప్రధానమైన పంట. ఈ పంటను అనేక తెగులు సమస్యలు, పురుగు సమస్యలు, అలాగే కలుపు వల్ల సాలీన 25% వరకు కూడా నష్టం వాటిల్లుతుంది. మొక్కజొన్న తెగుళ్ళు విషయానికి వస్తే ముఖ్యంగా పాము పొడ తెగులు, ఆకుమచ్చ తెగుళ్ళు ముఖ్యమైనవని చెప్పుకోవాలి. వీటిల్లో పాము పొడ తెగులు చాలా ముఖ్యమైనది. ఇది పంట విత్తుకున్న 25 రోజుల నుంచి పంటను ఆశించి నష్టం కలిగిస్తుంది. ప్రధానంగా తెగులు లక్షణాలు చూసుకుంటే భూమట్టానికి దగ్గరగా 2-3 కనుపుల మధ్యలో నీటి తడి మచ్చలు ముందుగా ఏర్పడతాయి. మచ్చలు క్రమేపీ పెద్దవవుతూ ఉంటాయి. మచ్చ మధ్య భాగం తెల్లగాను లేదా ఊదా రంగులో ఉంటుంది. అంచులు ముదురు గోధుమ రంగులో ఉంటాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ మచ్చలు మొక్క పై భాగాలకి, ఆకు తొడిమల నుంచి ఆకులకు మరియు కాండంపై ఉండి క్రమేణా పై భాగాలకు వ్యాప్తి చెందుతాయి. ఈ లక్షణాలు చూడటానికి పాముపొడ మచ్చలుగా ఉంటాయి కాబట్టి ఈ తెగుల్ని పాముపొడ తెగులు అంటారు. తెగులు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, వేడి వాతావరణంలో అధిక తేమ ఉన్నప్పుడు తెగులు లక్షణాలు కండి వరకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆశించిన భాగాలు కుళ్ళిపోవడం, కండి పగిలిపోవడం, గింజ సరిగా ఫిల్ అవ్వకపోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మొక్క కూడా చనిపోయే అవకాశం ఉంది. ఈ తెగులు ముఖ్యంగా కారకం ఏదైతే ఉందో భూమిలో పంట అవశేషాల్లో జీవించి ఉంటుంది, భూమి ద్వారా సంక్రమిస్తుంది. కాబట్టి భూమిలో పంట అవశేషాలు లేకుండా జాగ్రత్త పడాలి. దాంతోపాటు వేసవి దుక్కు చేయడం వల్ల భూమిలో నివసించే శిలీంధ్ర ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సాంద్రత తగ్గి తెగులు ప్రభావం తక్కువ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ తెగులు కారకం 50 కన్నా ఎక్కువ కలుపు జాతి మొక్కలపై జీవించి ఉండి పంట సమయంలో పంటను ఆశించి నష్టం కలిగిస్తుంది. కాబట్టి కలుపు యాజమాన్యం కూడా ఇంపార్టెంట్. సో దాంతోపాటు నత్రజని ఎరువులు అధికంగా వాడిన పొలాల్లో ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కావున సిఫారసు చేసిన మేరకు నత్రజని ఎరువులు వాడుకోవాలి. అలాగే పొటాష్ ఎరువులు వాడకం వల్ల ఈ తెగులు నియంత్రణలో ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రాథమిక దశలో తెగులను గమనించినప్పుడు కింద నుంచి భూమట్టానికి దగ్గరగా 3-4 తెగులు సోకిన ఆకులను పీకి వేయడం ద్వారా తెగులు మొక్కలో పై భాగాలకు వ్యాప్తి చెందకుండా తెగులను చాలా వరకు అరికట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో తెగులు తీవ్రత ఎక్కువైనప్పుడు విత్తుకున్న 25-30 రోజుల నుంచి 50 రోజుల లోపల శిలీంద్రనాశన మందులైన ప్రొపకనోజోల్ 25 EC అయితే 1 మిల్లీలీటరు, లేదా హెక్సాకొనజోల్ 5 SC అయితే 2 ml 1 లీటర్ నీటి చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే అవసరాన్ని బట్టి వారం రోజులు 10 రోజుల వ్యవధిలో రెండోసారి పిచికారీ చేయడం వల్ల తెగులను చాలా వరకు నియంత్రించుకోవచ్చు. ఇక రెండవ ప్రధానమైన తెగులు ఆంధ్ర రాష్ట్రంలో ఆకుమచ్చలు లేదా ఆకుమాడు తెగులు అంటాము. ఇది సీజన్ తగ్గట్టుగా లేదా ప్రాంతానికి తగ్గట్టుగా వాతావరణ పరిస్థితులు అనుగుణంగా రకరకాల ఆకుమచ్చ తెగుళ్ళు మొక్కజొన్న ఆశించి నష్టం కలిగిస్తాయి. వీటిల్లో ముఖ్యమైనది టర్సికం ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు సాధారణంగా చలి ప్రాంతంలో ఎక్కువగా గమనించవచ్చు. మచ్చలు పొడవుగాను వెడల్పుగా ఉంటాయి. వెడల్పు 2-3 సెంటీమీటర్లు, పొడవు 1 అడుగు నుంచి అడుగు వరకు ఉండే అవకాశం ఉంది. మచ్చల తెగులు సాధారణంగా మొక్కను ఆశించినప్పుడు కిరణజన్యు సమయక్రియ సరిగా జరగక, ఆహార ఉత్పత్తి అవ్వక, గింజ యొక్క నాణ్యత లేదా కండిలో గింజలు సరిగా ఫిల్ అవ్వకపోవడం జరుగుతుంది. దానివల్ల పంటకు నష్టం కలుగుతుంది. టర్సికం ఆకుమచ్చ తెగులు సాధారణంగా ఆకుతో పాటు కాండం పైన, అలాగే కండి పైన, దాంతోపాటు గింజపై కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆకుమచ్చ తెగులు రెండవ ముఖ్యమైన తెగులు మేడిస్ ఆకుమచ్చ తెగులు. ఇది సాధారణంగా వెచ్చని ప్రాంతాల్లో లేదా రబీ సీజన్లో ఎక్కువగా గమనించవచ్చు. ఈ మచ్చల తెగులు ఈనెల మధ్యలో ఉంటాయి, సన్నగా ఉంటాయి. మచ్చలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎక్కువగా వచ్చినప్పుడు ఆకులు ఎండిపోవడం జరుగుతుంది. ఈ మచ్చల తెగులు విత్తనోత్పత్తిలో చాలా ముఖ్యం. ఎందుకంటే విత్తనోత్పత్తి చేస్తున్న పంటలో ఈ తెగులు వచ్చినప్పుడు ఎక్స్పోర్ట్కి ఆ విత్తనాన్ని రిజెక్ట్ చేస్తారు. కాబట్టి దీన్ని సకాలంలో నివారించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి తోడు కరువులేరియా ఆకుమచ్చ తెగులు, యాంత్రక్నోస్ తెగుళ్ళు కూడా వచ్చి పంటకు నష్టం కలిగిస్తూ ఉంటాయి. ఈ మచ్చ తెగులు సాధారణంగా విత్తనం ద్వారాను మరియు పంట అవశేషాల్లో భూమిలో జీవించి ఉంటాయి. కాబట్టి పంట కోత అనంతరం ఈ మొక్క అవశేషాలు లేకుండా జాగ్రత్త పడాలి. విత్తనం ద్వారా కూడా సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి విధిగా మ్యాంకోజెబ్ అనే మందును 2.5 గ్రాములు 1 kg విత్తనాన్ని చొప్పున విత్తనం శుద్ధి చేసి ఆరబెట్టుకుని విత్తుకుంటే విత్తనం ద్వారా సంక్రమించే ఈ ఆకుమచ్చ తెగుళ్ళు చాలా వరకు నివారించుకునే అవకాశం ఉంది. దాంతోపాటు పంట అవశేషాల్లో తెగులు సోకిన మొక్కజొన్న అవశేషాల్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి పంట మార్పిడి పద్ధతి, అపరాలు కానీ లేదా వెజిటబుల్స్, కూరగాయ పంటలు కానీ చేయడం ద్వారా కూడా తెగులు యొక్క కారకం భూమిలో చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఇంకా తెగులు నివారణకు మ్యాంకోజెబ్ అనే మందు 1 kg 1 ఎకరాన్ని చొప్పున పిచికారీ చేసుకోవడం, తెగులు ఎక్కువ మచ్చ నుండి ఆకులు మాడిపోయే
సందర్భం ఉండుంటే వారం 10 రోజుల్లో రెండోసారి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మూడవది ముఖ్యమైనది రైతులు గుర్తుంచుకోవాల్సింది, ఒకే పంటను ఒకే పొలంలో ప్రతిసారి వేసుకోవడం, అంటే మోనోక్రాపింగ్ చేయడం వల్ల భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళు తీవ్రమవుతాయి. దానివల్ల పంటకు ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు.